హాయ్ ఫ్రెండ్స్, ఎలా ఉన్నారో బాగున్నారా? ఈరోజు మళ్ళీ మీతో ఒక ఫుల్ వీడియోతో మీ ముందుకు వస్తున్నానండి. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ కూడా చేయండి. చూడండి ఫ్రెండ్స్, ఈరోజు సద్దన్నం అండి, రాత్రి అన్నము. ఈ ఎండలకి ఉదయాన్నే అన్నం తింటే ఆరోగ్యం మంచిది. చూడండి ఫ్రెండ్స్, మీకు అందుబాటులో ఉంటేనే మీరు అన్నం తినండి ఫ్రెండ్స్. చూడండి, ఇది లేదు ఉట్టి అన్నము, సద్దన్నం. ఇది రాత్రి అన్నం. ఇది దీన్ని కొంచెం వాటర్ వేసుకొని చూస్తున్నారు కదా ఫ్రెండ్స్. చూడండి, ఇలా కొంచెం వాటర్ వేసుకొని పెరుగు కూడా వేసుకోవచ్చు ఫ్రెండ్స్. నేను ప్రతిరోజు వాటరే వేసుకుంటాను, నేను మంచినీళ్ళే వేసుకుంటాను. చూడండి ఫ్రెండ్స్, ఒకవేళ మీరు ఇంకా బాగా ఉండాలనుకుంటే నైట్ కూడా దీంట్లో మంచినీళ్ళు వేసుకొని ఉదయాన్నే సద్దన్నం లాగా ఫ్రెండ్స్. ఇది చూడండి, కొంచెం ఉప్పు వేసుకుంటాను. చూస్తున్నారు కదా ఫ్రెండ్స్, ఉప్పు వేసుకుంటున్నాను. చూడండి, మీకు ఏమైనా ఊరగాయ ఉంటే ఊరగాయ వేసుకోవచ్చు. ఊరగాయ అందుబాటులో లేకపోతే ఎర్రగడ్డ ఫ్రెండ్స్. నేనైతే ఎర్రగడ్డ తింటాను. ఈ సద్దన్నంలోకి ఎర్రగడ్డ అయితే బాగుంటుంది. చూడండి, చూస్తున్నారు కదా ఫ్రెండ్స్, ఎర్రగడ్డ ఈ విధంగా పై తొక్కు అంతా తీసేసుకొని చూస్తున్నారు కదా ఫ్రెండ్స్. ఈ ఉదయాన్నే తింటే ఆరోగ్యానికి మంచిది ఫ్రెండ్స్. మీకు అందుబాటులో ఉంటేనే తినండి. నేనైతే ప్రతిరోజు ఈ విధంగానే సద్దన్నం. చూడండి ఫ్రెండ్స్, ఎర్రగడ్డ కూడా మధ్యలో కూడా కోసుకుంటాను నేను, ఎందుకంటే పెద్దదిగా తినలేను కనుక. చూడండి, చూడండి ఫ్రెండ్స్, అందుబాటులో ఉంటే సద్దన్నం కూడా తినండి, ఆరోగ్యానికి మంచిది ఫ్రెండ్స్. చూస్తున్నారు కదా ఈ వీడియో. ఎల్లిగడ్డ వేసుకొని చాలా బాగుంటుంది ఫ్రెండ్స్. ఎల్లిగడ్డతో పాటు పచ్చిమిరపకాయ ఉన్నా కూడా తింటే పచ్చిమిరపకాయ పచ్చిది తిన్నా కూడా సద్దన్నం చాలా టేస్ట్గా ఉంటుంది ఫ్రెండ్స్. నేనైతే ప్రతిరోజు ఈ విధంగా తింటాను ఫ్రెండ్స్. చూస్తున్నారు కదా, మీకు కూడా అందుబాటులో ఉంటే ఈ ఎండలకి ప్రతిరోజు సద్దన్నం ఈ విధంగా. సద్దన్నం కాకపోయినా రాత్రి అన్నం ఉంటుంది కదా, ఆ రాత్రి అన్నంలో కొంచెం వాటర్ వేసుకొని కొంచెం ఉప్పు, కొంచెం ఎర్రగడ్డ. చూడండి ఫ్రెండ్స్, ట్రై చేయండి, ఆరోగ్యానికి మంచిదే. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబర్ కూడా చేయండి, 10 మందికి షేర్ కూడా చేయండి ఫ్రెండ్స్.